అయితే ఆలయ అర్చకులు ఏమంటున్నారో ఒకసారి మనం చూద్దాం. స్వామి రండి ఒకసారి. ఓకే ఓకే, ఛత్రపతి శివాజీ యువసేన అధ్యక్షులు మనతో ఉన్నారు. చెప్పండి, ఎట్లా చూస్తారు అంటే హిందువుల పైన ఈ తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూల విషయంలో ఇంత ఘోరం జరుగుతూ ఉంటుంది, మీరు చూసే ఉంటారు. దీన్ని ఎట్లా చూస్తారు? కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం. మనం మీ వారు ఇందాక చెప్పినట్లుగా తమిళనాడు కానివ్వండి, అటు కర్ణాటక నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి, తెలంగాణ నుంచి కూడా మనం చాలా భక్తులు కాకుండా భారతదేశం యావత్ ప్రపంచం నుంచి అక్కడికి వస్తుంటారు. అది అలాంటి ఒక చోట్లో ఇంత అన్యాయం జరుగుతుంది అంటే అక్కడ ఉన్న మాజీ ఏదైతే ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వం వాళ్ళు చేసిన ఒక అన్యాయమే అని నేను అనుకుంటున్నానండి. ఎందుకంటే భగవంతుడికి నైవేద్యాన్ని మనం చాలా పవిత్రంగా సమర్పిస్తాం. అలాంటి నైవేద్యంలో కల్తీ జరుగుతుంది. పంది మాంసం, పంది కొవ్వు కానీ ఈ కొవ్వు కానీ జరుగుతుందని మీ ఇంతకు చాలా విషయాలు చెప్పారు. కాబట్టి ఇది చాలా అన్యాయం. ఇది చాలా హిందువుల మనోభావాలను చాలా దెబ్బతీస్తున్నారనమాట. ఇది యావత్ ప్రపంచమంతా జరుగుతుంది. ఎందుకు అంటే అంత పవిత్రమైన స్థలంలో వారి ఇందాక చెప్పాము 7 కొండల్ని ఇంతకుముందు 2 కొండలుగా మార్చాలని చూశారు. కాబట్టి ఇది ఒక కుట్రగా నేను భావిస్తున్నాను. ఇది ఎందుకంటే అది ఒక వైష్ణవ ఆలయం అనమాట. కాబట్టి ఆ వైష్ణవ సంబంధించిన శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామి వారు కానీ అలాంటి మహానుభావాన్ని కూర్చొని ఇంతకుముందు 1000 కాళ్ళ మంటపం అక్కడ కూల్చేశారు. దాని గురించి కూడా ఏదైతే కోర్టు డిసిషన్ ఇచ్చింది అక్కడ మళ్ళీ కట్టాలని, కానీ దాన్ని అక్కడ కట్టకుండా దాన్ని ప్రాంగణాన్ని పెద్దగా చేశారు. అది ఒక భగవంతుడు ఆలయం అంటే అది భగవంతుడు ఒక అంగం అనమాట. మనకున్న అంగంలో ఒక చేయి తీసేస్తే ఎట్లానో ఆ భగవంతుడికి ఉన్న అంగం ఎక్కడైతే ఇంతకుముందు ఆలయం నుంచి బయటకు వస్తే రైట్ సైడ్లో ఏదైతే లడ్డూలు అక్కడ వితరణ చేసేవాళ్ళు అలాంటి మంటపాన్ని తీసేశారు. అయినా కూడా గవర్నమెంట్ పట్టించుకోలేదు. కాబట్టి ఆ గవర్నమెంట్ ఈరోజు పడిపోవడం జరిగింది. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, శ్రీ చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, అటు పవన్ గారు కానివ్వండి, వీళ్ళు ఆ శ్రద్ధాభక్తితోని అక్కడ ఒక ఉన్న గురువులు ఎవరైతే ఉన్నారో, ఎందుకంటే ఆలయం గురించి మనకు తెలియదు, మనం ఏదో వెళ్తాము వస్తాము భగవంతుని ప్రార్థిస్తాము, కానీ మహానుభావులు శ్రీ 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 త్రిదండి ఆ వైష్ణవ ఆలయ సంబంధించిన వారు కాబట్టి ఆగమ శాస్త్ర ప్రకారంగా ఏమి చేయాలి, భగవంతుడికి ఎప్పుడు ఆ దర్శనం ఇవ్వాలి, ఎప్పుడు నైవేద్యం ఎప్పుడు పడుకోబెట్టాలి, ఇవన్నీ ఆలయ అర్చకులకు తెలుసండి. అలాంటి వాళ్ళని అడగకుండా వీళ్ళు ఇంత అన్యాయం చేస్తున్నారంటే కేవలం అక్కడ ఉన్న కమిటీలో ఉన్న వాళ్ళు కానివ్వండి వాళ్ళ స్వార్థం అండి. టికెట్కు 5,000 పెంచాయి, 10,000 పెంచాయి, దీన్ని తగ్గించాయి. ఇదేంటండి ఇది? భగవంతుడి దర్శనం అందరికీ వ్యాపారం చేస్తున్నారు. ఒకటి వ్యాపారం అంటే గుర్తుకొచ్చింది. నార్మల్ గా హిందూ టెంపుల్ల దగ్గర హిందువులకు సంబంధించిన భక్తులు ఉండాలి, హిందూ ఉద్యోగులు ఉండాలి, కానీ అన్య మతస్థులు ఉండడం ద్వారా ఇంత పెద్ద ఎత్తున జరుగుతూ ఉండదని ఒక ఆరోపణలు వస్తా ఉంది. ఎట్లా చూస్తారు? అన్యమతిస్తులు ఉన్నారు కాబట్టి ఈ దేశానికి ఈరోజు ఈ దౌర్భాగ్యం పట్టిందండి. తిరుపతి దేవస్థానం కావచ్చు, శ్రీశైలం కావచ్చు, ఏదైనా కావచ్చు, 1, 2 అనే కాదు, ఎన్ని ఆలయాలు ఉన్నాయో కూడా ఆలయాలు ఈరోజు ముస్లిమ్స్ కానీ అటు క్రిస్టియన్స్ కానీ వాళ్ళు చొరబడి మన ధర్మం ప్రచారం జరగట్లేదండి. ఎందుకు జరగట్లేదు అంటే సరైన వ్యక్తులు అక్కడ లేకపోవడం వల్ల, దానికి అవగాహన లేకపోవడం వల్ల అనమాట. ఈరోజు హిందూ ధర్మం పట్ల ఏదైతే జరుగుతున్నాయో దాడులు జరుగుతున్నాయో దాన్ని తీవ్రంగా ఛత్రపతి శివాజీ యువసేన అధ్యక్షుడుగా నా పేరు బైలూరు రోగేష్ బాబు తీవ్రంగా ఖండిస్తున్నాను. నేను భాగ్యనగర్ నుంచి తిరుమల వరకు పాదయాత్ర చేశానండి. ఇందాక వారు చెప్పారు టెండర్లో 300 రూపాయల నుంచి 400 వరకు. ఒక నెయ్యి తయారవ్వాలంటే 30 లీటర్ ఆవు పాలు కావాలండి. 4,000 రూపాయలు 1 లీటర్ అమ్ముతున్నారండి. ఎమరాల్డ్స్ విజయరామ్ గారు ఇంతకు ముందు కూడా చెప్పారు, ఆ భగవంతుడికి నైవేద్యం ఏదైతే ఉందో అది ఆర్గానిక్గా పండించిన దాంతోనే మనం నైవేద్యం పెట్టాలి. ఎందుకంటే ఆహారము వ్యవహారం చాలా ఇంపార్టెంట్. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామన్నం చతుర్విధం అంటుంది భగవద్గీత. భగవంతుడు వైశ్వానర రూపంలో మనలో ఉన్నాడు అనమాట. కానీ మన ముఖం మనకు కనబడదు కాబట్టి ఒక అద్దంలో చూసుకుంటాం. ఆ భగవంతుడిని ఆధారంగా చేసుకొని బతికే వాళ్ళం భారతీయులు అనమాట. భారతీయులకు తల్లి బడి గుడి ఇది చాలా ఇంపార్టెంట్. అందుకే ఆ రోజుల్లో మాల్స్ ఎక్కడ పెద్దగా లేవండి, గుళ్ళు చాలా చాలా పెద్దగా కట్టారు. అందరూ ఆనందంగా ఉండేవాళ్ళు. లోక సమస్త సుఖినో భవంతు వాళ్ళు అనేవాళ్ళం. మనం సర్వే జన సుఖినో భవంతు అనేవాళ్ళం. అందరి మేలు కోరుకునేవాళ్ళం. కాబట్టి ఆ ప్రపంచ శాంతిగా ఉండాలంటే ఈ గుళ్ళు ఈ ఆలయాలు ఏదైతే జరుగుతున్నాయో అది పెద్ద గురువులను అడిగి ఏదైతే మహానుభావులకు తెలుసు అలాంటి వాళ్ళని అడిగి తెలుసుకోవాలండి. ఇంటర్వ్యూకి అలాంటి వాళ్ళని పిలిచి అడగాలి. ఏమి తెలియని వాళ్ళని తీసుకెళ్ళి మన పట్టాభిషేకం చేస్తే ఏం తెలుస్తుందండి? గాడిదని తీసుకెళ్లి కూర్చోబెట్టినట్లు ఉందన్నమాట. కనకపు సింహాసనం. అందుకే ఏదైనా కూడా మన శాస్త్రం చాలా గొప్పది చాలా. ఎందుకంటే 1835లో క్లైవ్ లార్డ్ మెకాలే వచ్చినప్పుడు భారతదేశంలో అడుక్కునేవాడు లేడండి. ఈ దేశంలో వ్యభిచారం లేదండి, ఈ దేశంలో దొంగతనాలు లేవండి, ఈ దేశంలో ఒకటి ఉండేదండి, గురు పరంపర ఉండేది. అంతకుముందు భారతదేశంలో 7,50,50,000 పల్లెటూర్లు ఉండేయండి, 7,32,000 గురుకులాలు ఉండేవి.
అందుకే ఆ గురువులను అడగాలి. ఏదైనా కూడా తెలిసిన వాళ్ళని అడిగి తెలుసుకోవాలండి. ఏదైనా కూడా జ్ఞానం ఇంపార్టెంట్ అనమాట. భారతీయులు అన్నారు, భా అంటే ప్రకాశం అండి, రత అంటే ఆ ప్రకాశం పట్ల ఆసక్తి ఉన్నాడు, జ్ఞానం పట్ల ఆసక్తి ఉన్నాం. డబ్బుకు ఆశించే వాళ్ళం కాదండి మనం అందరం మేలు కోరుకోలే వాళ్ళం. కాబట్టి ఆ గురు పరంపర రావాలి, మళ్ళీ రావాలి ఈ దేశంలో. ఆ గురువులను అడిగి తెలుసుకోవాలి. ఆ భగవంతుడికి ఏదైతే జరగాలో అవన్నీ చాలా శాస్త్రోక్తంగా జరగాలి. పండితులు చాలామంది ఉన్నారు, తిరుమలలో ఉన్నారు, యావత్ ప్రపంచంలో ఉన్నారు. ఆ మహా తెలిసిన పండితులను కూర్చోబెట్టి సభ పెట్టి ఏమి చేస్తే ఈ దేశానికి మంచిది. ఎందుకంటే ఒక్క తిరుమల మారితే యావత్ ప్రపంచం మారుతుందండి. అక్కడ అంత డబ్బులు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి అంటే ఒక పేదవాడి దగ్గర నుంచి ధనికుడి వరకు వాళ్ళ శ్రద్ధ బట్టి వాళ్ళు డబ్బుని సమర్పిస్తున్నారు. దేనికోసము? ఉన్నవాళ్ళు ఇస్తారు, లేని వాడికి ఇంత పెట్టగలగాలి. భారతదేశం అంత డబ్బులు వచ్చినా కూడా తిరుమలకి అంత డబ్బులు వచ్చినా కూడా మళ్ళీ హిందువుల కోసం ఖర్చు పెడతా ఉన్నారా వాళ్ళు? హిందువుల కోసం తక్కువ ఖర్చు పెడుతున్నారంటే నేను లాస్ట్ టైం విన్నానండి. ఏదైతే మసీదులు ఉన్నాయో అక్కడ ఉన్న మౌలాల్లో కానివ్వండి, చర్చిలో ఉన్న ఫాదర్స్ కానీ అక్కడి నుంచి డబ్బులు సరఫరా అవుతున్నాయని వింటున్నాను. కాబట్టి ప్రతి విషయంలో ఇప్పుడున్న గవర్నమెంట్ దాని మీద ఏదైతే యాక్షన్ తీసుకోవాలి. డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయి? ఎందుకంటే ప్రతి ఒక్క రూపాయి ప్రతి శ్రద్ధా భక్తితో ఇచ్చిన డబ్బుల్ని దుర్వినియోగం చేస్తున్నారు. కాబట్టి దాన్ని తీవ్రంగా నేను ఖండిస్తున్నాను. మేము పాదయాత్ర చేసుకుంటూ ఎందుకు వెళ్ళాము అంటే ప్రపంచంలో ఆవు ఇంపార్టెంట్ అండి. ఒక అమ్మ తర్వాత ఆవు ఇంపార్టెంట్ అనమాట. ఈరోజు ఆవులు కనబడలేదు. వీళ్ళు మీరు ఇందాక చెప్పారు నంది ఏదైతే కర్ణాటకలో నంది డైరీ ఉంది అక్కడ నుంచి నందిని ఆ డైరీ కూడా నేను వెళ్ళానండి. అక్కడ అన్ని పాలు వస్తాయండి. కానీ కర్ణాటకలో దేశీయ ఆవులు లేవండి, అన్ని జెర్సీ ఆవులు ఉన్నాయండి. అది పాలు కాదండి. ఏదైతే దేశీయ ఆవు ఉందో దానికి ఏదైతే మూపురం ఉంటుందో అదే ఆవు, అది సూర్యనాడి అంటున్నారు. కాబట్టి ఆవులో బంగారం దానికి గోల్డ్ కలర్లో రావాలి. అందుకే అది ఆవు నెయ్యి తయారవ్వాలి అంటే అది చాలా కాస్ట్లీ పడుతుంది. 350 రూపాయలు సినిమా వెళ్తే టికెట్ రావట్లేదండి. పిజ్జా బర్గర్లు తింటుంటే రావట్లేదండి 350 రూపాయలకు. అలాంటిది 350 రూపాయలకు వాడు నెయ్యి ఇస్తున్నాడంటే, కిలో నెయ్యి ఇస్తున్నాడంటే ఇది చాలా అన్యాయం జరుగుతుంది. ఇది దేవుడికి. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. ఎందుకంటే భగవంతుడు మనకు ఆధారం అండి. ఒక పూలమాలకి ఒక దారం ఎట్లా ఆధారము, యావత్ ప్రపంచం అందరూ బాగుండాలి. ఎందుకంటే లోకా సమస్త సుఖినో భవంతు కోరుకునే వాళ్ళు కాబట్టి అందరూ బాగుండాలి అంటే ఆ భగవంతుడికి ఏదైతే జరుగుతుందో అది చాలా క్రమబద్ధంగా జరగాలి. ఆలయం ఎప్పుడు ఓపెన్ చేయాలి, ఎప్పుడు మనకు కూడా నిద్ర వ్యవస్థ ఎట్లా ఉందో భగవంతుడి మీద పరిపూర్ణమైన విశ్వాసంతో బతికేవాళ్ళం. భగవంతుడిని నమ్ముకోండి అన్నారండి. ఎక్కడైనా భగవంతుడిని నమ్ముకోండి అని చెప్పారండి. చెప్పులు ఏసీ రూమ్లో పెట్టి అమ్ముతున్నారండి, భగవంతుడిని రోడ్డు మీద పెట్టి అమ్ముతున్నారు. అది కాదండి భారతీయం. అందుకే జీవితంలో 4 కష్టమైన పనులంట. చీమకి లిప్స్టిక్ పెట్టలేమంట, దోమకి చీర కట్టలేమంట, ఏనుగుని ఒళ్ళో కూర్చోబెట్టుకోలేమంటండి, మనిషిని తృప్తిపరచలేమంటండి. అందరూ డబ్బా బాల్ దాగి డబ్బు అంటున్నారండి. డబ్బులు ఇంపార్టెంట్ కాదండి, మనకు ధర్మం ఇంపార్టెంట్ అనమాట. చలా లక్ష్మి చలా ప్రాణ చలా జీవిత మందిరే చలే చలేచో సంసారో ధర్మో ఏకో నిశ్చల అన్నాడు చాణక్యుడు. చలా లక్ష్మి, డబ్బులు ఎప్పుడు శాశ్వతం కాదంట. చలా ప్రాణ, ఈ ప్రాణం కూడా ఎప్పుడైనా పోయేది. చలా లక్ష్మి చలా ప్రాణ చలా జీవిత మందిరే, ఈ ఇల్లు ఈ మఠాలు ఇవి కూడా శాశ్వతం కాదంట. చలేచో సంసారం కూడా శాశ్వతం కాదంట. ధర్మో ఏకో నిశ్చల అంటాడు. కాబట్టి ఆ గుడిలో ఏదంటే ఆ ధర్మం పట్ల ధర్మం గురించి చెప్పేవాళ్ళు కావాలి. ఏదో గుడికి వెళ్ళాము, తీర్థం తీసుకున్నాం, షటగోపురం పెట్టాం, మనం ఏదో గోత్రం చెప్పామనేది కాదు. అది అవసరమైన కాదని అనట్లేదు. దాంతో పాటు గుడికి ఎందుకు వెళ్ళాలి మనం? గుడి ఎందుకు మనకు? వాట్ ఈస్ ద రీజన్? పూజ చేస్తే ఏం లాభం? చాలా మందికి తెలియదండి. తెలియదు, చెప్పేవాళ్ళు కూడా లేరు స్వామి. వాస్తవంగా ఇప్పుడు మనము తిరుమలకు వెళ్ళినా కూడా ఇప్పుడు ఎక్కడైనా మంటపాల్లో కార్యక్రమం అయిపోతుంది. కమర్షియలైజ్ తగ్గించాలి అంటే తెలిసిన వాళ్ళని తెలుసుకోవాలని అడిగి తెలుసుకోవాలి. గుళ్ళు ఎందుకు? చిన్నజీయ స్వామి వారు దాని విషయంలో చాలా పోరాటం చేశారు. అయినా కూడా కోర్టు డిసిషన్ ఇచ్చిన తర్వాత కూడా ఈరోజు తిరుమలలో 1000 కాల మంటపం ఎందుకు కడగట్లు? మరి ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను కట్టాలి కదా. ఏ ప్రభుత్వమైనా ఒకటే అండి. అక్కడ ఉన్న వాళ్ళకి శ్రద్ధాభక్తి, ఆ దేవుడి పట్ల శ్రద్ధాభక్తి ఉన్న వాళ్ళని ఆ కమిటీలో పెట్టాలండి. లేకున్న వాళ్ళ ఎవరికైతే శ్రద్ధాభక్తి లేదో అలాంటి వాళ్ళని ఆ కమిటీలో నుంచి తీసేయాలి, మంచి వాళ్ళని పెట్టాలి. మంచిని మైక్లో చెప్పాలంట, చెడుని చెవులో చెప్పాలంట. కానీ చెడు ఊరంతా చెప్తున్నారు కానీ ఈరోజు మంచి గురించి చెప్పేవాళ్ళు లేరు. కాబట్టి మీ ఛానల్ ద్వారా ఇంత మంచి కార్యక్రమం 10 మందికి వెళ్ళాలని మీరు ఒక ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి చాలా చాలా సంతోషం. ఛత్రపతి శివాజీ మహారాజ్ క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnews@gmail.com ను సంప్రదించండి.